భారీగా గోధుమ పిండిని కల్తీ చేస్తున్నారు. పండుగల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ సమయంలో కంటే ఈ పండుగల సమయంలో గోధుమ పిండి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా కల్తీ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నారు కొందరు. మనం వాడుతున్న గోధుమ పిండి నిజంగా స్వచ్ఛమైనదేనా కాదా అని తెలుసుకోవడం కష్టం అనిపించవచ్చు. కానీ కొన్ని ట్రిక్స్ ద్వారా మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. కల్తీని తెలుసుకునేందుకు ఇప్పుడు ల్యాబ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలతో ఇంట్లోనే గోధుమ పిండి స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చు. స్వచ్ఛమైన గోధుమ పిండికి ఒక తీపి, తాజాగా ఉండే సువాసన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. దీనిలో ఏదైనా తేడా వస్తే అది కల్తీ అని గుర్తించవచ్చు. ఒకవేళ పిండి నుంచి పాత, ఘాటైన లేదా రసాయనాల వాసన వస్తే అది కల్తీ అయిందని అర్థం. కల్తీ పిండి వాసన సాధారణ పిండి వాసన కంటే భిన్నంగా ఉంటుంది. కానీ స్వచ్ఛమైన పిండి తాజాగా ఉంటుంది. పిండి వాసనలో తేడా ఉంటే అది కల్తీ జరిగినట్లే భావించాలి. కల్తీ జరిగినట్లు నిర్ధారించాలంటే నీటితో కూడా పరీక్షించొచ్చు. ఈ పద్ధతి చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో 1/2 టీ స్పూన్ గోధుమ పిండి వేయండి. ఒకవేళ పిండి నీటిలో బాగా కలిసి అడుగున చేరితే అది స్వచ్ఛమైనదని అర్థం. కానీ నీటి ఉపరితలంపై తేలుతున్నట్లు లేదా పలచని పొర ఏర్పడినట్లు కనిపిస్తే అది ముమ్మాటికి కల్తీ జరిగినట్లే. గోధుమ పిండిని పేపర్ ద్వారా కూడా గుర్తించవచ్చు. ఒక తెల్లటి కాగితంపై కొద్దిగా పిండిని చల్లి దాన్ని కాల్చాలి. అది కాలుతున్నప్పుడు తేలికపాటి మట్టి వాసన వస్తే అది స్వచ్ఛమైనదని అర్థం. లేదా అది కాలుతున్నప్పుడు ఏదైనా ఘాటైన లేదా రసాయన వాసన వస్తే అది కల్తీ పిండి అని అర్థం. స్వచ్ఛమైన గోధుమ పిండిని చేతి మధ్యలో రుద్దినప్పుడు అది మృదువుగా, జిగటగా అనిపిస్తుంది. కల్తీ పిండి అలా ఉండదు. రుద్దితే అది మైదా పిండిలా జారుతూ లేదా జిగటగా అనిపిస్తుంది. గోధుమ పిండిలో ఊక శాతం చాలా తక్కువగా ఉండి లేదా అస్సలు కనిపించకపోతే అది మైదా పిండితో కల్తీ చేసినట్లు అర్థం.